కర్బూజా కట్ చేసినప్పుడు గింజలు బయట పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం డ్రై ఫ్రూట్స్ ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కుంటాం కదా, వాటితో సమానమైన పోషక విలువలున్న ఈ గింజల్ని మాత్రం వీటి విలువ తెలియక బయట పడేస్తూ ఉంటాం. సమ్మర్లో తినడానికి కానీ జ్యూస్ కోసం కానీ కర్బూజాలు కట్ చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు ఈ గింజల్ని పడేయకుండా వీటిని ఎలా వాడుకోవచ్చో నేను ఈరోజు చెప్తాను. ముందుగా వీటిలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. వీటిలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఏ విటమిన్ ఉండడం వల్ల కళ్ళకు మంచిది, సి విటమిన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, పొటాషియం ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. దీనిలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఎలా వాడాలో చూద్దాం. కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలన్నిటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని బాగా చేతితో కలుపుకుంటే కనుక దానిలో ఉన్న పీచు అంతా కూడా విడిగా వస్తుంది. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుంటే పీచు పైకి తేలుతుంది. ఆ పీచు అంతటిని కూడా తీసేసుకోవాలి. తీసిన తర్వాత దీనిలో ఉన్న జిగురు పోయే వరకు 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి అన్నమాట. తర్వాత వీటిని ప్యాన్లో వేసుకుని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా చేసిన తర్వాత చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 సార్లు పల్స్ చేసుకుంటే కనుక లోపల ఉన్న గింజ అంతా కూడా పొడైపోయి తొక్క అంతా విడిగా వచ్చేస్తుంది. దీన్ని మనం జల్లించుకుంటే చక్కగా పొడి అనేది సపరేట్ అయిపోతుంది. మనం ఈ తొక్కల్ని పడేసుకుని ఈ పొడిని చక్కగా కూరల్లో కానీ, ఫ్రైలో కానీ, బర్ఫీస్ చేసుకున్నప్పుడు కానీ వాడుకోవచ్చు అనమాట. హై ప్రోటీన్ కంటెంట్, అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి దీనిలో. ప్రతిరోజు చేయడానికి విసుగు అనిపిస్తుంది కాబట్టి మనం కట్ చేసుకున్నప్పుడల్లా గింజలు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఒకసారి చేసి మనం ఇలా పొడిని దాచుకోవచ్చు అనమాట. డీటెయిల్డ్ వీడియో కావాలంటే టైటిల్ కిందకి క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.